మనం ఉండవలసిన రీతిని గురించి దేవునికి వాక్యం మాట్లాడబడుతుంది. కొంతమందికి కొన్ని మాటలు ఇంపుగా ఉండవు. ఇవి ఇంపుగా లేవు. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎందుకు విషపు చూపు నిలుపుతున్నాడు? ఇందులో కూడా ఆత్మీయ జీవితంలో బలపరచబడిన వారు, దీవించబడుతున్న వారు దీని గురించి ఒక ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విధమైన సంగతులు తెలియపరచబడుతున్నవంటే, లోకములో ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి కలిగినటువంటి వాడు, ఆత్మీయ స్థితిలో బలము కలిగినటువంటి వాడు జయం పొందటానికి దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. అంతకుముందోడేమో కళ్ళు పెద్ద చేసి చూస్తూ ఉన్నాడు. ఎవరో గొల్యాత్. అంతకుముందు దావీదుకి ఎదురుపడినోడు ఎట చూస్తున్నాడు? ఓహోరే బుడ్డోడా అని ఆకాశ పక్షులకి, గద్దలకి ఇలాంటి వాడు అయిపోయింది. నీవు ఏదో పొగడమని కోరింది కాదు ఇది. స్వతహాగా మనుషుల యొక్క ఆలోచన, ఉద్దేశం. ఎప్పుడైతే వారికి జయ జీవితాన్ని దావీదు ద్వారా దేవుడు అనుగ్రహించాడో, ప్రజలందరూ